శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతలు ఆయన విన్నట్టుండి ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీకెండ్లో లాస్ట్ డేలో ఈ ఉదయం ఆయన యొక్క చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మన అనుగ్రహించటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఈ మాసంలో 1వ తారీఖు నుంచి ఈ దినం వరకు కూడా జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా మరి ఎదురైనటువంటివి, అనుభవించున్నటువంటివి, స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి మనకున్నటువంటి నిరాశ, నిస్పృహలు, వేదన, నిట్టూర్పుల్లో దేవుడు ఈ ఉదయం దివ్యమైనటువంటి వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ దినం మనం తీయాల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు దివ్యమైనటువంటి వాగ్దానం చేత మన జీవితానికి ఇచ్చినటువంటి భరోసా, విశ్వాసంతో కూడినటువంటి, నిరీక్షణతో కూడినటువంటి వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మనం గమనిస్తే 3 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఇంతకాలం వ్యక్తిగతంగా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, మరి జీవిత గమనాలలో ఎదురైనటువంటి చీకటి లాంటి పరిస్థితులు, చీకటి లాంటి అనుభవాలు, ఎంత అనుకున్నా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పట్టుదల కలిగి ఉన్నా అది అంతంత మాత్రంగా అవి చుట్టూరు కూడా చీకటి లాంటి పరిస్థితులు అల్లుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. ఈ ఉదయం దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ వ్యక్తిగత, నీ ప్రొఫెషన్కి, నీ పరిస్థితులకి అలుముకుపోయినటువంటి చీకట్ల నుంచి, అంధకారం అయిపోయినటువంటి నీ పరిస్థితుల్లో దేవుడు నీకు వెలిగించబోతున్నాడు. 2వ తలంపు లెమ్ము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల చేత, ఏ బంధకాల చేత, ఏ బలహీనతల చేత, ఏ బంధాల చేత ఒకవేళ పడిపోయావేమో, పడవేయబడ్డారేమో, తోసివేశారేమో, నిన్ను అణిచివేయాలని ఒకవేళ పడవేయబడ్డావేమో. ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఈ లోక అధికారులు, ఈ లోక నాయకులు, ఈ లోక బంధువులు మనల్ని పడవేసినా కానీ, మన పనికిరావని చెప్పి పక్కన పడేసినా కానీ ప్రభు మనల్ని లేవనెత్తేవాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట లెమ్ము అనేటువంటి మాట. ఈ మాట బహుశా ఎవరు మనల్ని చూసి అనరేమో, లేవద్దు అని అనేవారు. మనం ఎదుగుతుంటే, మనం అభివృద్ధి చెందుతుంటే, మన అన్ని విషయాలు వృద్ధి చెందుతున్నప్పుడు లేవకూడదు, వృద్ధి చెందకూడదు, అభివృద్ధి చెందకూడదు, ఆస్వాదించబడదు అని కోరుకుంటుందేమో ఈ సమాజం. కానీ మన ప్రభు మాత్రమే మనల్ని లెమ్ము అంటున్నాడు. దీని బిడ్డ ఒక సందర్భం మనం గుర్తు చేసుకుంటాం. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఒక మనుషుడు పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు. ఆ వ్యాధికి ముందు ఆయన వయసు ఎంతో రాయబడలేదు, కానీ వ్యాధి వయసు 38 సంవత్సరాలు. ఇక జీవోత్సవంలాగా పేరుకు బ్రతుకున్నాడనే కానీ ఏదీ లేకుండా అక్కడ పడి ఉన్నటువంటి మనుషుడు. ఆ మనుషుడిని ప్రభు ఒక దినాన లేచిని పరుపెత్తుకున్నాడు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఇంతే, ఎక్కడే ఇలాగే అనుకుంటున్నా మన జీవితాలకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట లెమ్ము అని అంటున్నాడు. 3వ తలంపు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటిది తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. తేజరిల్లుము అంటే నువ్వు వృద్ధి చెందబోతున్నావు. నీ కుటుంబం, నీ బిడ్డలు వారు ఖచ్చితంగా, దేవుని బిడ్డలారా, ఇది మనుషుల మాటలైతే అవి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవి జరగచ్చు, జరగకపోవచ్చు. దేవుని మాటలు నీవు నమ్మి, నువ్వు విశ్వసించగలిగినప్పుడు నీకు వెలుగు ప్రకాశిస్తుంది. నువ్వు లేవబడతావు, నీ స్థితి నుంచి లేపబడతావు, నువ్వు తేజరిల్లుతావు, నీ మీద
ఆయన ఉదయిస్తాడు. నీ మీద ఆయన యొక్క మహిమ అనేటువంటిది నీ మీద ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో నిరీక్షణ కలిగిన వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, నమ్మిక కలిగినటువంటి వారుగా ప్రార్థన చేయి. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాటలు ఖచ్చితంగా జీవితంలో స్థిరపరచబడతాయి, నెరవేర్చబడతాయి. అట్రీతిగా ప్రభు మన జీవితాన్ని నడిపిస్తాడు. ఈ లేఖనాలు మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణాభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. ఈ ఉదయం నా ప్రభ దివ్యమైనటువంటి వాగ్దానం చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్న వారిలో ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారు. అయ్యా, మీరు వారి యొక్క గమనాగమనాలని నాయన గుర్తించినటువంటి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ లేఖనంలో సెలవిచ్చట్లుగా నీకు వెలుగు వచ్చినదన్నట్లుగా నా తండ్రి, లెమ్ము తేజరిల్లుము, నీ మీద మహిమ ఉదయించునని ప్రకాశించడం మీరు సెలవిచ్చినట్లుగా ఏ ఉదయం నా ప్రభువా మీ బిడ్డలైనటువంటి మా అందరి జీవితాల్లో మీ వెలుగు ప్రకాశించునుగాక, వారి స్థితుల నుంచి లేపబడునుగాక నా ప్రభు, మీ నామంలో నా తండ్రి. అయ్యా, వారి జీవితాల్లో నా తండ్రి తేజరిల్లేటువంటి వారుగా వారి బిడ్డలు ప్రభువా అన్ని విషయాలు, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయంలో, భూ సంబంధమైనటువంటి వాటిలో, పర సంబంధమైన వాటిలో నా ప్రభువా తేజరిల్లేటువంటి వారుగా అయ్యా మీ మహిమ నాయన వారి మీద ఉదయింపజేయండి, ప్రకాశింపజేయండి ప్రభువా. వారి జీవితాలు మీరు బలపరిచిన ఆయన రానటువంటి దినాల్లో నా తండ్రి మీ కార్యాల ద్వారా నాయన వారిని ఎత్తిపట్టి బలపరిచి విశ్వాసాలు ఇంకెక్కువ స్థిరులుగా నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.